కూటమి హయాంలో విజయనగరం జిల్లా అభివృద్ధి సాధ్యమని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టి కలిగిన నాయకులని, రాష్ట్ర అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పూర్తయితే విజయనగరం జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. విజయనగరం, విశాఖపట్నం జంట నగరాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. జనసేన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు పిఠాపురంలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించిందని, ప్లీనరీ తర్వాత పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్టంగా కానుందని చెప్పారు. కరెక్ట్గా 3 నెలలు అవుతుంది. పార్టీలో ఒక మంచి దీంతో వాళ్ళు ఆహ్వానించడం, మేము జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఆ పరిణామాలు తెలిసినవే. రాబోయే రోజుల్లో జిల్లాలోని, మన నియోజకవర్గంలోని పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు నడుస్తామని ఈ మీడియా రూపంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ ఈరోజు చాలా స్ట్రాంగెస్ట్ పార్టీగా, దేశంలోనే గుర్తింపు పొందిన పార్టీగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన కూటమి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మనందరం ఆయన చేసిన గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ని ఈరోజు 124 సీట్లతో కూటమికి ప్రజలు కట్టబెట్టారు. అలాగే 21 మంది ఎంపీలని కూటమికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏదో గర్వంగా కాకుండా ఆయన ఒక బాధ్యతతో నడిపే విధంగా ఒక పక్క గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నామండి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నామండి, దాన్ని ఒక బాధ్యతతో తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మన డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణం చేసిన తర్వాత 2 నెలల్లోనే దేశం మొత్తం చూసే విధంగా ఆయన 13,326 పంచాయతీలని గ్రామ సభలు పెట్టి అక్కడ ఏంటి అవసరం ఉండదు అక్కడే ప్రజలకు నిర్ణయించుకునే విధంగా చేసి ఈరోజు రికార్డులు సృష్టించారని అంటే ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారని దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆయన చేసి చూపించారు. ప్రజలకి మమేకం అవుతూ, ప్రజలతో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటూ, గవర్నెన్స్కి కొత్తదనాన్ని తీసుకుని ఒక ప్రభుత్వ ప్రతినిధి అంటే ఎలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా, ఒక మార్గ చూపించే నడవడికతో ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుందో మాకు ఎంతో గర్వంగా ఉంది. మరి ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, పార్టీ యొక్క సిద్ధాంతాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు చేసుకుంటూ పార్టీని, అలాగే కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ బీజేపీ, టీడీపీ, జనసేన అందరం కలిసికట్టుగా పనిచేసి మన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకుంటూ, అలాగే ముఖ్యంగా మన జిల్లా అభివృద్ధికి చాలా వెనకబడి ఉన్నాం మనం. అది పలు సందర్భాల్లో కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మేము చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా వెనకబడిన జిల్లా అన్న, మీలాంటి వాళ్ళు తరచుగా వచ్చి దీని మీద దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. మీరు దాన్ని అందరూ సమిష్టిగా చేయాలి. ఆయన ఒకటే చెప్పి నేను చేస్తున్నాను అంటారు. నేను ఒక్కడనే కాదు, అందరం కలిసి సమిష్టిగా చేస్తేనే ఈ కార్యక్రమాలు ఇవన్నీ. మనందరం కూటమిలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి మనం పనిచేద్దాం.